మళ్ళీ ఈరోజు అల్లం పచ్చడి. ఇది సుమారు 100 గ్రాములు. అయితే అటు ఇటు ఊగిసలాడుతోంది ఆ కొలతన్నది. ఆ అల్లాన్ని బాగా శుభ్రం చేసి ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది బాగోలేదనమాట. అంటే సుమారు 90 గ్రాములే వచ్చిందనుకోండి. ఇదిగో ఇంత చింతపండు. ఇదైతే 60 గ్రాములు వచ్చింది. ఈ కొలతలు ఎందుకండి మీరు చెప్పగా అంటారా? చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు, నానిన చింతపండు, 3 ఎండుమిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేశాను. నేను సాధారణంగా పొడికారం కంటే కూడా ఎండుమిరప, పచ్చిమిరప ఎక్కువ వాడడానికి ఇష్టపడతాను. అంటే పొడికారం కూడా వాడుతూ ఉంటాను, చాలా తక్కువ అనమాట. అంటే కొన్న ఎర్రకారం, ఇంట్లో చేసుకున్న ఇంగువ కారం కాదు. ముందుగా గిన్నెలో నూనె వేసి ఆవాలు, 2 మెంతులు, జీలకర్ర పోపు వేసుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం ముద్ద కూడా వేసి బాగా ఉడుకుతుండగా అప్పుడు కొంచెం బెల్లం వేశాను. ఆ బెల్లంతో పాటు కూడా కరిగి పాకం వచ్చాక చిన్న 1/2 చెంచాడు ఎర్రకారం వేశాను. ఎందుకంటే కొంచెం కలర్ ఏమైనా మారుతుందేమో అని. కానీ మారలేదు, అలాగే ఉంది. ఇది చాలా అత్యంత పాత చింతపండు, డీమార్ట్లోది. బెల్లం కూడా అదే రంగులో ఉంది. మరి ఆ రంగు రాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? వాతావరణం ఇంత ఆహ్లాదంగా వర్షం మొదలై ఉన్నప్పుడు ఏం తింటే బాగుంటుంది? పెసరట్టు ఉప్మా అంటారా? అదే చేశాను నేను. అయితే మేము తరచూ తింటూనే ఉంటాము. విహారి కోసం ఈరోజు స్పెషల్ అనమాట. అక్కడ వాడికి దొరకని రుచులన్నీ ఇంట్లో చేసి పెట్టడానికి. అయితే ఇదిగో ఉప్మా కూడా చేశాను, తెల్ల ఉప్మా. సూపర్గా ఉందండి మా పెసరట్టు అల్లం పచ్చడి. అయితే అల్లం పచ్చడిలో నాకు చింతపండు ఎక్కువైందేమో అన్నట్టు అనిపించింది. విహారీ అయితే ఏమనలేదు. అందరికీ శుభరాత్రి.